క్రియలంట దేవుని కార్యాలు మనకు అర్థం అవ్వవంట. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు చేసేది మన లైఫ్లో ఏది కూడా కనీసం మనము ఇమాజిన్ కూడా చేయలేమంట. ఇమాజిన్ కూడా చేయలేం. మార్నింగ్ నేను ఒక్కసారి నా లైఫ్ని రివైండ్ చేసుకున్నాను, నా జీవితాన్ని నేను రివైండ్ చేసుకున్నప్పుడు నాకు కూడా ఇదే వాక్యము నాకే అనిపించింది, రియల్గా దేవుడి గురించి ఎక్స్పెక్ట్ చేయలేము కదా అని చెప్పి. నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆ టైంలో చదువుతున్నప్పుడు నా మనసులో ఒక బలమైన కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే పైలట్ అవ్వాలి అని చాలా కోరిక ఉండేది నాకు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి పైలట్ అవ్వాలి అని చదవాలి, బాగా చదివి ఖచ్చితంగా ఒకరోజు నేను ఆ స్థానానికి వెళ్ళాలి అని చెప్పి నేను ఒకటి ఆలోచించుకొని దానికి తగినట్లుగా నేను చదువులో ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. నా మైండ్ ఆ టైంలో వేరే వైపు డైవర్ట్ అయిపోయింది. అయితే నేను ఆ విధంగా నా జీవితంలో నేను ముందుకు కొనసాగుతూ అనుకోని రీతిలో దైవ సేవకుని వివాహం చేసుకొని స్త్రీలోకి నేను అడుగు పెట్టడం జరిగింది. చాలామందికి ఏముంటుందంటే, సేవకులు దేవుని గురించి చెప్తారు కదా, వాళ్ళు దేవుని బాగా నమ్ముతారు, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు కాబట్టి సేవకులు దేవుని గురించి అంత గొప్పగా చెప్తారు అని చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ మినిస్ట్రీలోకి నేను అడుగు పెట్టినప్పుడు ఏదో అడుగు పెట్టినాను, ఏదో సేవకుడు చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి నేను ఏదో ఉందాంలే అన్నట్టుగా అడుగు పెట్టినాను. లిటరలీ 100లో నాట్ ఈవెన్ 10% నాకు ఇష్టం లేదండి. అసలు అవగాహన లేదు, ఇష్టం లేదు. నా ఆలోచన అంత డిఫరెంట్గా ఉండే. నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కూడా ఏం చెప్పేవాళ్ళంటే, నీకేమంత వయసు అయిపోయిందని ఇప్పుడు సేవలోకి నువ్వు వెళ్తున్నావు, మంచిగా సంపాదించిన తర్వాత సేవలోకి వెళ్ళు, నీకు టాలెంట్ ఉంది కదా, నువ్వు చదువుకొని మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు సేవ చేసుకోవచ్చులే అని అంటే, ఆ టైంలో నాకు ఒక్కటే అనిపించింది, సరే నేను ఒక కమిట్మెంట్ అయితే తీసుకున్నాను దేవుని సేవలో నేను ముందుకు వెళ్ళాలని. చదువు, ఈ లోకము, ఇదంతా ఏదైనా సరే పక్కనే, ఒక కమిట్మెంట్, నా భర్తకి నేను సపోర్ట్ చేయాలనుకున్నాను కాబట్టి నా భర్తకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నేను దేవుని సేవలో నేను ముందుకు కొనసాగుతూ ఉండేదాన్ని. ఆ కొనసాగడం ఎట్లా కొనసాగేదాన్ని అంటే, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న శ్రమ వచ్చినా, ఏ చిన్న పోరాటం వచ్చినా నేను దేవుణ్ణి భయంకరంగా ఎట్లా అంటే డౌట్ పడేదాన్ని. అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, నిజంగా ఉంటే ఎందుకు ఇట్లా అవుతుంది, అసలు దేవుడు నిజమేనా, దేవునికి కంప్లీట్గా వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉండేదాన్ని. చిన్న కష్టం వచ్చినా ఎన్ని మాటలు అనేదాన్ని అంటే, నేను నమ్ముకున్నాను, అన్యులలో నుంచి వచ్చి నేను నమ్ముకున్నాను, నాకెందుకు ఇట్లా అవుతుంది, అసలు నిజంగా దేవుడు ఉంటాడా, దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు అవుతుంది, దేవుడు ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయి, దేవుడు ఉంటే శ్రమలు ఎందుకు వస్తాయి, దేవుడు ఉంటే పోరాటాలు ఎందుకు వస్తాయి, ప్రతిసారి అనుకునేదాన్ని. ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఎప్పుడు కూడా నాకు, అరే చదువుకొని ఉంటే బాగుండేది కదా, చదువుకొని ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు వచ్చేటివి కదా అని చాలాసార్లు నేను అనుకున్నాను. ప్రారంభంలో అసలు దేవుడు అంటే సేవకురాలి, సేవలో ఉన్న, వర్షిప్ నడిపిస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం నా లైఫ్ ఎట్లుండేదంటే, దేవుని మీద అసలు నిజంగా 10% నమ్మకం కూడా నాకు ఉండేది కాదండి. ఏ కష్టం వచ్చినా నేను ఏమనుకునేదంటే, నా సెల్ఫ్గా నేను హ్యాండిల్ చేస్తా, అప్పులు ఉన్నాయా నా సెల్ఫ్గా నేను హ్యాండిల్ చేస్తా, ఏదన్నా వచ్చిందా నా సెల్ఫ్గా నేను హ్యాండిల్ చేస్తా అనే థాటే నాకు ఉండేది తప్ప, దేవుని పైన ఆధారపడాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి వెతకాలి, పరిస్థితుల మధ్యలో దేవుడు మాత్రమే సహాయం చేయగలుగుతాడు అనే దానికి నేను డెడ్ ఆపోజిట్గా ఉండేదాన్ని. అస్సలు నమ్మేదానిగా. సేవకుడు ఇన్ కేసు ఒకవేళ ఆ కష్టాల మధ్యలో నాతో దేవుడు చేస్తాడు అమ్మా అని ఒక మాట మాట్లాడి, ఇంకెప్పుడు చేస్తాడు, ఎక్కడ చేస్తాడు, ఆకాశం నుంచి వచ్చి నీకు ఇస్తాడా అనేదాన్ని డైరెక్ట్గా. అంత కఠినంగా నేను మాట్లాడేదాన్ని. మళ్ళీ సండే వస్తే స్టేజ్ మీద నిలబడేదాన్ని, దేవుని గురించి గొప్పగా చెప్పేదాన్ని. మండే టు సాటర్డే దేవుడు లేడు, దేవుడు చెయ్యడు అనేదాన్ని. అట్లాంటి లైఫ్ని నేను లీడ్ చేస్తూ ఉండేదాన్ని. ఎంత కఠినంగా ఉండేదాన్ని అంటే, కంప్లీట్ వరల్డ్ అనమాట. వరల్డ్లోనే జీవించేదాన్ని. నా కష్టం మీద నేను ఆధారపడాలి. ఇంకా సేవకుని కూడా మధ్య మధ్యలో బలవంతం చేసేదాన్ని. పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకుండా సేవ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేదాన్ని. అట్లాంటి నన్ను ఒక సందర్భం వచ్చింది, 5-6 ఇయర్స్ ఇదే మెంటాలిటీ అండి నాది.
5-6 ఇయర్స్ నా సెల్ఫ్గా నేను ఏదైనా చేస్తా, నేను సాధించగలుగుతా, నాకు జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చేయగలుగుతానని చెప్పి అటువంటి మెంటాలిటీతో నేను ముందుకు సాగుతూ ఉంటే ఒక టైం పీరియడ్ వచ్చింది, దేవుడు ఏంటో నాకు నిరూపించినాడు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని శక్తి ఏంటో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో నాకు ఆయన రూఢిపరుచుకున్నాడు, ఆయన రూఢిపరుచుకున్నాడు నా జీవితంలో. ఎప్పుడు కంపేర్ చేసుకునేదాన్ని, నిన్ను నమ్ముకొని వాళ్ళు బాగున్నారు, హిందూస్ బాగున్నారు, మా చుట్టాలందరూ బాగున్నారు, వాళ్ళకి పిల్లలు అయిపోయినారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు, ఏం లేదు, నిన్ను నమ్ముకున్నందుకే నా పరిస్థితి ఇట్లుంది, మా ఫ్యామిలీలో ఎవరు సేవకు రాలేదు, నేను వచ్చిన అందుకే నా పరిస్థితి ఇట్లుంది, పోనీ అట్లుంటే బాగుండేదా అని కొన్నిసార్లు నా మైండ్ పరివిధాలుగా ఆలోచించేదండి. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించినాను. కానీ 2018లో ఒకే ఒక ఇన్సిడెంట్ దేవుని శక్తిని నా జీవితంలో కనపరిచింది. లిటరల్లీ యాక్సిడెంట్ గురించి మీకు ఎన్నోసార్లు చెప్పినాను. ఆ యాక్సిడెంట్ అనేది మా లైఫ్లో జరగకపోతే దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రేమ ఏంటో నేను తెలుసుకునేదాన్ని కాదు నా ప్రియ సహోదరి సహోదరు. అది ఎటువంటి యాక్సిడెంట్ అంటే, అంత భయంకరమైన యాక్సిడెంట్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి కల్వర్ట్ని ఢీకొని కారు పల్టీలు కొట్టుకుంటూ గాల్లో ఎగిరి కింద పడ్డా, ఆ కార్ గ్లాసెస్ వచ్చి నన్ను ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్తే బ్లేడ్తోని నా హెయిర్ ఇట్లా షేవ్ చేసినట్టు వెళ్ళిపోయిందే తప్ప చిన్న గాయం నాకు అవ్వలేదండి. వీల్ రాడ్స్ కింద నేను ఫ్రంట్లో కూర్చున్నాను, వీల్కి సంబంధించిన రాడ్ కరెక్ట్ విరిగి వచ్చి నాకు జస్ట్ ఎంత అంటే ఇంతే గ్యాప్లో ఆగిపోయిందండి. ఇంతే గ్యాప్లో, నా కడుపుకి ఇంతే గ్యాప్లో ఆగిపోయింది. నా పక్కన ఉన్నటువంటి డోర్ విరిగిపోయి అందులో నుంచి నేను ఎగిరి బయట పడిపోవాలి, అది విరిగి వంకరైపోయి నేను బయటికి వెళ్ళకుండా అది ఆగిపోయింది. దేవుడు ఆ టైంలో లిటరల్లీ నేను చెప్తున్నాను, కార్ మొత్తం లాక్ అయిపోయిందండి, బయటికి రావడానికి అవకాశం లేదు, ఉల్టా పడిపోయి ఉంది. వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఆ కారులో చూసి రక్తం రక్తం అని చెప్పి అరుస్తూ ఉంటే ఎవరికేమైందని నేను చూస్తున్నాను. ఎవరికి ఏమైపోయింది అని అందులో మా చిన్న కుక్క పిల్లు ఉండే, నా మనసు అంతా దాని మీద ఉండే, కుక్కకి ఏమన్నా అయిందేమో అని చెప్పి నేను అదే చూస్తుంటే అప్పుడు పాస్టర్ గారు నీకే రక్తం వస్తుంది అని చెప్పి అని అంటున్నాడు. నాకు రక్తం వస్తుందా, నాకెక్కడి నుంచి రక్తం వస్తుంది అని చెప్పి నాకు ఏమీ అర్థం అవ్వలేదండి. వీళ్ళందరూ ఆ విండోస్లో నుంచి గ్లాసెస్ అన్నీ పగిలిపోతే వీళ్ళు బయటకు వచ్చినారు. కానీ నాకు రావడానికి నేను వెనకాలకు వచ్చేసినాను, ముందు నుంచి వెనకాలకు వచ్చేసినాను, అది కారు ఉల్టా పడిపోయింది. బయటికి రమ్మని వీళ్ళు అంటున్నాను, నేను రాను అని చెప్పి నేను అంటున్నాను, నేను రాలేను, ఇందులో ఒకవేళ నేను ఇరుక్కుంటే ఎట్లా, నేను రాను అని చెప్పి నేను వెనకాలే ఉండి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను, ఏసయ్య అని అన్నానండి. అంతే, ఒకటే మాట, ఏసయ్య అని కార్ డోర్ మీద చేరబెట్టినాను, కార్ డోర్ ఓపెన్ అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరు, ఆ టైంలో నిజంగా దేవుడు నన్ను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే, యాక్సిడెంట్ నా కోసమే జరిగింది, నాకు దేవుడు ఎవరో తెలియజేయడానికి జరిగింది అన్నట్టుగానే జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరు, కీడులో మేలు. ఆ తర్వాత నుంచి మరి ఒక వ్యక్తిగా నేను మార్చబడ్డాను. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు మార్చబడలేదు, యేసయ్యని తెలుసుకున్నప్పుడు నేను మార్చబడలేదు. కానీ ఎప్పుడైతే నా లైఫ్లో యాక్సిడెంట్ అయిందో, ఆ యాక్సిడెంట్ తర్వాత నుంచి నా లైఫ్, నా ఆలోచన, నా ప్రవర్తన అంతా కూడా డిఫరెంట్గా మారిపోవడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరు, లైఫ్లో నేను ఎట్లెట్లా ముందుకెళ్తున్నానో దేవుని గురించి అనుభవపూర్వకంగా నేను అట్లట్లా తెలుసుకుంటా ఉన్నాను. ఒకటి కార్ ఇన్సిడెంట్, 2 అద్వితీయ ఇన్సిడెంట్. అద్వితీయ ఎప్పుడైతే అబార్షన్ అయిపోయిందని డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చి, ఆ రిపోర్ట్స్ని నేను బ్లైండ్గా బిలీవ్ చేసి వెళ్ళిన తర్వాత అద్వితీయ బ్రతికే ఉందని మళ్ళీ డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇంకా నమ్మినానండి, చనిపోయిన వారిని కూడా దేవుడు లేపగలుగుతాడు అని చెప్పి. ఆ టైం నుంచి ఇంకా నా ఆలోచన విధానం అంతా కంప్లీట్గా చేంజ్ అయింది. 2023లో ఎంత భయంకరమైన స్టేజ్ వచ్చిందంటే, ఇది ఇంకా భయంకరమైన అనుభవం. తినడానికి తిండి లేదు, అసలు నిజంగా భయంకరమైన స్టేజ్, అడుక్కు తినే స్టేజ్ వచ్చేసింది మాకు 2023లో. ఆ టైంలో దేవుడు మాట్లాడిన ఒక్క మాటను బట్టి నేను చెప్పినాను, ప్రభా ఇప్పటి నుంచి నా ప్రాణం పోయినా మంచిది, అప్పు చెయ్యనయ్యా. నేను ఇప్పటి వరకు చేసి నా సొంత శక్తి, నా సొంత జ్ఞానాన్ని నేను అమ్ముకొని అప్పులు చేసినాను, కానీ నేను నథింగ్ అయ్యా. ఇప్పటి నుంచి నా జ్ఞానం లేదు, నాది ఏది లేదు, నేను మనుషుల దగ్గర అయితే అడగను, కానీ నిన్ను మాత్రం నేను అడుక్కుంటానయ్యా. 2023లో దేవుని ముందు చేతులు చాపినాను. పరిచర్య క్లోజ్ అయ్యే పరిస్థితి, మేము చనిపోయే పరిస్థితి. అటువంటి టైంలో
ఎన్నైనా రాని ప్రభా, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మనుష్యుల ముందు మాత్రం నేను చేతులు చాపను అని ఒక డెసిషన్, ఒక కమిట్మెంట్ నేను తీసుకున్నానండి. 2023లో తీసుకున్న కమిట్మెంట్ ఇప్పటి వరకు నేను తప్పలేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. ఆ తర్వాత ఆగిపోతుందన్నటువంటి పరిచర్యను నెక్స్ట్ లెవెల్లోకి దేవుడు తీసుకెళ్ళినాడే తప్ప ఆపలేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. దేవుణ్ణి మనం నమ్మితే ఒకరి జీవితం ఎట్లుంటుందో దానికి ఉదాహరణనే నేను. దేవుణ్ణి కొన్నిసార్లు మన పరిస్థితుల మధ్యలో ఎట్లా నమ్మాలో తెలుసా? గుడ్డిగా నమ్మాలండి, చాలా గుడ్డిగా నమ్మాల. పరిస్థితులన్నీ మనకి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయి. అప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, బంధకాలు ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మనిషినేనా కాదా? మీలాగా మీ తోటి మనిషినే నేను. నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవా? నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవా? నాకు మెంటల్ టెన్షన్స్ ఉండవా? నాకు రోగాలు ఉండవా? నాకు బలహీనతలు ఉండవా? అన్నీ ఉంటాయి. అన్నిటి మధ్యలో నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? దేవుని గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా నమ్మడం. ఈరోజు స్టిల్ ఈరోజు కూడా నేను నెక్స్ట్ మంత్ గురించి ఆలోచిస్తున్నా. ప్రభా, ఈ నెల ఇంకా 20,000 హాల్ రెంట్ పెండింగ్గా ఉందయ్యా. నెక్స్ట్ మంత్ నేను అసలు కట్టగలుగుతాను హాల్ రెంట్ అని నేను ఆలోచన చేస్తూ మళ్ళీ నా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయినాను. నేను అన్నీ ఆలోచిస్తూ వచ్చినాను. స్టార్టింగ్ నా లైఫ్ ఎట్లుంది, తర్వాత నేను దేవుణ్ణి ఎట్లా నమ్ముతున్నాను, దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు జరిగించినాడు అని చెప్పి అన్నీ ఆలోచిస్తూ వస్తూ నిజంగా నేను పైలట్ అవ్వాలనుకున్నా అసలు ఏంటో అని చెప్పి కామెడీగా నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేసినాడండి. రియల్గా నాకు ఆ టైంలో గూస్ బంప్స్ వచ్చేసినాయండి. ఏం గుర్తు చేసినాడో తెలుసా? నువ్వు ప్రజలని ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి, లేకపోతే ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ అంటే ఒక విమానాన్ని నడిపే పైలట్గా నువ్వు అవ్వాలనుకున్నావు. కానీ ఆత్మలకి పరలోకాన్ని చేర్చే పైలట్గా నేను నిన్ను చేసుకున్నాను అని చెప్పి దేవుడు నాకు గుర్తు చేసినాడు నా ప్రియ ఇది నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా ఆశ పైలట్ అవ్వాలని. నేను అయినాను. క్రీస్తు కొరకై నశించిపోతున్న ఆత్మలను పరలోక రాజ్యానికి చేర్చే పైలట్గా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరు. దానికి నాకు జీతం 1,00,000 వస్తుందేమో, 2 లక్షలు వస్తాయేమో, ఇంకేమన్నా వస్తుందేమో నేను పైలట్ లోకానుసారంగా అవుతాయి. కానీ పరలోకానికి సంబంధించిన ఒక పైలట్గా దేవుడు నన్ను మార్చింది ఎందుకో తెలుసా? పరలోకానికి నన్ను అర్హురాలుగా మార్చడానికే, పరలోకంలో గొప్ప స్థితిని నాకు అందించడానికే నా ప్రియ సహోదరి సహోదరు. మన లైఫ్లో దేవుణ్ణి మనం గుడ్డిగా నమ్మితే ఈ లోకంలో ఒకవేళ మనకు విడుదల రాకపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ పరలోకంలో స్థానం కూడా ఉంటుందండి. వాటితో పాటు పరలోకంలో కూడా మనకు స్థానం ఖచ్చితంగా ఉంటుంది. నీ లైఫ్లో నువ్వు ఎట్లా మారిపోవాలో తెలుసా? గుడ్డిగా దేవుని ఫాలో అయిపోవాలంతే. రేపొద్దున అప్పుల వారిని ఇంటి ముందుకు వచ్చి నీ ప్రాణం తీస్తానన్న కూడా రెడీగా ఉండాలి. ఎస్, ఐఎమ్ రెడీ అని చెప్పి అంత బోల్డ్నెస్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలా. క్రీస్తుని మనం ఎరిగిన వాళ్ళము, క్రీస్తు నామాన్ని మనం ధరించుకున్న వాళ్ళం, క్రైస్తవులము అంటే పరిస్థితులకు తల వంచే వ్యక్తులుగా మనం ఉండొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడు. ఎన్నో వస్తాయి గాయాలు. రియల్గా మా లైఫ్లో నాట్ ఓన్లీ ఫ్యామిలీ, మినిస్ట్రీ పరంగా ఎన్నో టెన్షన్స్, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటి మధ్యలో మేము చేసేది ఏంటో తెలుసా? గుడ్డిగా యేసుని నమ్మడమే. ఎప్పుడు మేము ఒకటే అంటాం, చంపితే చంపుతావా? చంపు. బ్రతికిస్తే నీ కొరకు బ్రతికించు, నీ గొప్ప పరిచర్యను చేయడానికి బ్రతికించు అని చెప్పి నేను ఎప్పుడు దేవుని ఇదే అడుగుతాను. దేవుని ఎప్పుడు కూడా ప్రభా ప్లీజ్ ప్రభా అని నేను అడగాను. నువ్వు చంపితే ఇప్పుడు చంపేసుకో, బ్రతికిస్తే మాత్రం రోషంగా నీ కొరకు నేను బ్రతుకుతా, నీ కొరకు నేను జీవిస్తా అని చెప్పి దేవుని ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను. అందుకే చాలామంది లైవ్లో నుంచి నాతో అంటూ ఉంటారు, అక్క మీ లైఫ్లో అన్ని అద్భుతాలు జరుగుతాయి అక్క, అన్నీ జరుగుతాయి, అసలు మాకెందుకు జరగవు? నిజంగా మీ టెస్టిమనీస్ వింటూ ఉంటే మాకు అసూయ అనిపిస్తూ ఉంది అక్క. మీ లైఫ్లో ఇట్లాంటి మిరాకిల్స్, మన బాబు విషయంలో జరిగిన మిరాకిల్స్, సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, ఇవన్నీ లైవ్లో ఉన్నవారు వింటూ నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు. నిజంగా జెలస్సీ అనిపిస్తుంది అక్క మిమ్మల్ని చూస్తుంటే. అట్లా జరుగుతుందంటే బికాస్ నా డెత్ టైంలో హాస్పిటల్లో నాకు అదే చెప్పిన, ఛాన్సెస్ లేవు నీకు అని. ఆ టైంలో కూడా నేను దేవుని నమ్మినాను. రూపాయి లేకుండా నేను హాస్పిటల్కి వెళ్ళినాను. కార్పొరేట్ హాస్పిటల్, యశోద హాస్పిటల్ అంటే ఎట్లుంటుందండి? ఒకసారి బయట సమాజంలో కనుక్కోండి. డబ్బులు పిండకుండా అసలు వదిలిపెట్టారు. అట్లాంటి హాస్పిటల్కి
డబ్బులతో వెళ్ళలేదు, కానీ జీవం కలిగిన దేవునితో నేను వెళ్ళినాను నా ప్రియ సహోదరి సహోదరు. ఎట్లా వెళ్ళినానో అట్లా వచ్చినాను, ఈరోజు మేము ముందు నేను నిలబడినా. అందుకే మీ లైఫ్లో క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ పరిస్థితుల మధ్యలో మీరు జయాన్ని పొందుకోవాలి అంటే మాత్రం దేవుని గుడ్డిగా నమ్మండి.